ఇప్పటికే స్థిరాస్తి కొనలేని పరిస్థితి. ఇంటి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ ఏం కొనాలన్నా లక్షలు కాదు కోట్ల రూపాయలు కావాలి. మరీ ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి వారికి అందనంత ఎత్తులో ఆకాశాన్ని అంటుతున్నాయి ఈ ఇళ్ల ధరలు. మరి ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం పెంచుతున్న భూముల మార్కెట్ విలువల వల్ల కొనుగోలుదారులపై మరింత భారం పడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. భూములు, స్థిరాస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 7.5గా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీ మరో 0.5 నుంచి 1% పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా స్థిరాస్తుల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి వారిపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటి స్థలం, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది మింగుడు పడని విషయమేనని చెప్పాలి. మరోవైపు రాష్ట్ర నిర్మాణ సంఘాలు రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఇష్టం వచ్చినట్లు కాకుండా హేతుబద్ధంగా పెంచాలని సూచిస్తున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రిజిస్ట్రేషన్లో రాయితీ ఇచ్చినట్లే ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో పెరగనున్న స్థిరాస్తుల మార్కెట్ విలువలు 30 నుంచి 60% మేర పెరగనున్న మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచనున్న రేవంత్ ప్రభుత్వం, సామాన్య మధ్యతరగతిపై పెనుభారం, 50 లక్షలున్న ఫ్లాట్పై అదనంగా మరో 12 లక్షల భారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల్ని పెంచాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు ధరలు నిర్ణయించే పనిలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో భూములు, స్థిరాస్తి విలువల్ని అంచనా వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పాత విలువను అనుసరించి కొత్త విలువను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఇతర స్థిరాస్తుల మార్కెట్ విలువల్ని 30 నుంచి 60% మేర పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. భూములు, స్థిరాస్తుల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 7.5%గా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జ్ మరో 0.5 నుంచి 1% పెరిగే అవకాశం ఉంది.